చంద్రబాబు ఇచ్చే హామీలు డబ్బులు అన్ని ప్రకటనలో ఉంటాయే తప్ప వాస్తవ రూపంలో ఉండదని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన రైతు పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర, ఇన్సూరెన్స్, 20,000 రూపాయల సహాయం ఇవ్వలేదని తాము నిరసన చేస్తుంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారని, అయితే అందులో ఏ ఒక్కటి వాస్తవం లేదన్నారు. ఎన్నికలకు ముందు నీకు 1500 అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తారని విమర్శలు చేశారు. గతంలో రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టిందని, అయితే ఇప్పుడు అది కూడా చెల్లించకుండా రైతులే కట్టుకోవాలని చెప్పారన్నారు. ప్రతి రైతుకు మద్దతు ధర, ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రైతు సోదరులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చామన్న విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా వినపడడం లేదంటాయా నాయన? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఊవెత్తున లేచి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైతంటే ఏమనే భయభ్రాంతులను సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి రైతుకు, ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తాం. మద్దతు ధర పెంచాలి, రైతుకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడే భయపడి ఇక్కడ బయట ఫ్లెక్సీ వేసి చెప్పారు, గత ప్రభుత్వం కంటే మేము చాలా రేట్లు పెంచామని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిదీ మీది పేపర్లో ఉంటాయి, ఫ్లెక్సీల్లో ఉంటాయి, వాస్తవంగా ప్రజలకు అందేది ఏముండదు అన్న విషయము వచ్చిన ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల్ని లేని ఆశలు కల్పిస్తూ, గతంలో ఎలా అవకాశంగా నువ్వు ప్రభుత్వంకి వచ్చావో, పవర్లోకి వచ్చావో, ఈరోజు ఆంధ్ర ప్రజానీకమంతా చింతతో శోధిస్తూ బాధపడుతున్న విషయం మనం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. నీకు 15 అని చెప్పడం జరిగింది. ఎంతమంది ఉంటే అంత 15 అన్నావు. అమ్మా నీకు 18 ఏళ్ళు ఉంటే నీకు 15, నీకు 18,000 అని చెప్పావు. రైతాంగానికి 20,000 అని చెప్పావు. కనీసం రైతులకి ఇన్సూరెన్సు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రైతుకు ఏ ఒక్క ఎకరా విడకుండా ఈ క్రాప్ లో ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే భరిస్తే, అయ్యా మీరేం చేస్తున్నారు? ఈ రోజు రైతే కట్టుకోవాలి, ఎవరికి అవసరమైతే వాళ్ళు కట్టుకోవాలని చెప్పి మీరు స్వయాన అసెంబ్లీలో చెప్పడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు కూడా కనీసం ఈరోజు మద్దతు ధర లేక పోయిన సంవత్సరం మిరప పండించిన మిగిలిన పంటల్లో పంట నష్టపోయి ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రతి రైతు ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసే పరిస్థితి మీకు లేదా అని సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.